హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూపీఐ ఐడిని ఎలా డిలీట్ చేయాలి ఫోన్పేలో అనేది అయితే చూద్దాం. సో దానికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే నా ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే బేసిక్గా లాక్ అయితే అడుగుతుంది. లాక్ అయితే ఇచ్చేసేయండి. లాక్ ఇచ్చాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఏ ఏటీఎం కార్డ్స్ యాడ్ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు ఏదైతే ఏటీఎం కార్డ్స్ యాడ్ చేస్తారో అవన్నీ రావడం అయితే జరుగుతుంది. ఏ యూపీఐ ఐడిని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో అది ఏ ఏటీఎం కార్డ్కి లింకప్ అయి ఉందనేది మీకైతే తెలియాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 ఏటీఎం కార్డ్స్ లింక్ చేసి ఉంచారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ ఉంది కదా, సో దీనికి లింకప్ అయి ఉందా, నేను డిలీట్ చేయాలనుకుంటున్నా లేదా అనేది దాని మీద క్లిక్ చేసి అయితే చూసుకుంటున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ మనకి యూపీఐ ఐడీస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ దీంట్లో ఉందనుకోండి డిలీట్ చేసేది, ఇది ఉంచుకోండి. లేదంటే బ్యాక్ వెళ్ళేసి ఇంకా వేరే ఏటీఎం కార్డ్స్ ఉంటే వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏటీఎం ఎస్బీఐలోనే ఉందన్నమాట డిలీట్ చేయాల్సింది, కాబట్టి ఎస్బీఐని సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ యూపీఐ ఐడీస్ అనేది ఎస్బీఐలో నాకు ఆల్మోస్ట్ 3 ఉండడం అయితే జరిగింది. సో ఇదొకటి. ఒకవేళ మీరు ఒకటే వర్కింగ్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు నాకు యాక్టివేట్ అయ్యేది, ఇది ఒకటే యాక్టివేట్ అయ్యి ఉంటే దాని పక్కన డిలీట్ సింబల్ అయితే రాదు. సో ఇంకా ఏదైనా ఒకటైతే యాక్టివేట్ చేసుకోవాలి. రెండు యాక్టివేట్ అయ్యి ఉంటే మాత్రమే మీకు డిలీట్ సింబల్ అనేది వస్తుందన్నమాట. సో ఒకవేళ యాక్టివేట్ కాకుండా యాక్టివేట్ అయితే చేసుకోండి. జస్ట్ దాని పక్కన యాక్టివేట్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే యాక్టివేట్ అయింది. సో మీరు యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్నాక రెండు యాక్టివేషన్లో ఉంటే మాత్రమే డిలీట్ సింబల్ అనేది వస్తుందన్నమాట. నాకు 3 యాక్టివేట్లో ఉన్నాయి కాబట్టి వస్తుంది. ఒకటి కంటే ఎక్కువ యాక్టివేట్లు అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు మీరు దేన్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో దాని పక్కన డిలీట్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే డిలీట్ అయితే అయిపోయింది. సో ఇట్లా మీరు యూపీఐ ఐడీస్ని అయితే డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.